ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నా. ఎయిర్‌పోర్ట్‌లో వీడియోస్ తీసి వీల్ చైర్ ప్రోగ్రామ్‌ని చాలా వరకు మిస్‌యూజ్ చేస్తున్నారు. దీన్ని అబ్యూజ్ చేస్తున్నారు అని జెప్పి. ఎక్కువగా ఇండియన్స్ వీటిని మిస్‌యూజ్ చేస్తున్నారు అని. దాని కింద కొంతమందేంటంటే లేదు ఇది అవసరానికే తీసుకుంటున్నారు అని జెప్పి. ఇంకా కొంతమందైతే అవును నిజంగానే అబ్యూజ్ చేస్తున్నారు అని జెప్పి. సో, ఈరోజైతే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను వచ్చేటప్పుడు ఎదురైనటువంటి కొన్ని అంటే పేరెంట్స్‌కి ఎలాంటివి ఎదురయ్యాయి అవి గూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని జూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. న్యూ ఇయర్ వరకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి అనుకుంటున్నాను. బట్ ఏమో తెలీదు. సో, తప్పకుండా 1,00,000కి దగ్గరలో ఉన్నాను గాబట్టి కొత్తగా జూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేసి వీడియోని చూడండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్‌గా ఒక న్యూస్ ఛానెల్ రిపోర్ట్ ప్రకారం 30% వరకు ఈ వీల్ చైర్ ప్రోగ్రామ్‌నయితే అబ్యూజ్ చేస్తున్నారు అని జెప్పేసి. ఇందులోపల ఎక్కువగా గూడా యూఎస్ఏ అండ్ యూకేకి ఎళ్ళేటటువంటి ఫ్లైట్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని జెప్పి. అండ్ ఓన్లీ గూడా ఎయిర్ ఇండియాకే లాస్ట్ 1 ఇయర్ నుంచి 1,00,000 వరకు రిక్వెస్ట్‌లొచ్చాయంట. ఓన్లీ ఈ వీల్ చైర్ గురించి. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే ఎక్కువగా ఇండియన్సే వీటిని అబ్యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా యూఎస్ఏ అండ్ యూకే ఎళ్ళేటటువంటి ఫ్లైట్‌లలోనే ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి అని జెప్పి చెప్తున్నారు. అండ్ ఈ వీడియోస్ లాస్ట్ 6 మంత్స్ అయినా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇప్పుడే కాదు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా ఈ వీల్ చైర్ ప్రోగ్రామ్‌నయితే చాలా వరకు మిస్‌యూజ్ చేస్తున్నారు అని జెప్పి. అండ్ ఓన్లీ కూడా మనము ఇండియన్సే యూజ్ చేస్తారంటే యూఎస్ఏలో ఉన్నటువంటి యూఎస్ సిటిజన్స్ కూడా యూజ్ చేస్తారు. అండ్ దానిని వాళ్ళు కామెడీగా ఏమని పిలుస్తారు అనంటే మిరాకిల్ ఫ్లైట్స్ అంటారు. మిరాకిల్ ఫ్లైట్స్ అనంటే వీల్ చైర్ ఎక్కువగా ఎవరికి అంటే ఎవరైతే నడవలేని పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం వీల్ చైర్‌లో కూర్చుంటారు. ఫ్లైట్ వరకొస్తారు. తర్వాత మంచిగా దిగేసి ఫ్లైట్‌లో నడిచి వచ్చి వాళ్ళ సీట్‌లో వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు. అంటే వీళ్ళు వీల్ చైర్ యాక్సెస్‌ని మిస్‌యూజ్ చేస్తున్నట్లుగా. అసలు నడవలేకుండా వీల్ చైర్‌లో కూర్చొని ఒకరు వీళ్ళని తోచుకుంటూ తీసుకొనొచ్చి తర్వాత వచ్చి అందులో కూర్చున్నారు అంటే ఇది మిరాకిల్ అన్నట్లే. సో, మిరాకిల్ ఫ్లైట్ అని కూడా ఎయిర్ హోస్ట్‌లు వాళ్ళు కామెడీ చేస్తుంటారని కూడా వింటున్నాం. బట్ ఇది నిజంగానే అవసరమా? అసలు అవసరం లేదా? అంటే నడవగలిగిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఐ మీన్ అంటే మంచిగా హెల్తీగా ఉన్న పీపుల్ కూడా వచ్చి వీల్ చైర్‌లో కూర్చుంటారు. చాలా వరకు పేరెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది అవసరమేనా అంటే 100% అవసరమే. ఎవరికి అవసరం అంటే ఇప్పుడు ఇండియా నుంచి కావచ్చు, లేకపోతే వేరే ఏ కంట్రీస్ నుంచైనా వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ లోపల అంతగా ఏమి కూడా తెలీదన్నట్లు వాళ్ళకి. ఏంటి అసలు ఏది ఎక్కడ ఉంటది అదొక మహాసముద్రంలాగా ఉంటది. అసలు ఎటు వెళ్ళాలి, ఏంటి అనేది చాలా మందికి ఇంగ్లీష్ వచ్చుండదు. అండ్ అక్కడ ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. బట్ ఈ సర్వీస్ దాంట్లో బుక్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. వాళ్ళే కొంచెం ప్రాసెస్ అంతా చేపిస్తారు కాబట్టి చాలా మందికేంటంటే అదొక ధైర్యం. అందుకోసమే దాన్ని బుక్ చేసుకుంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఈ వీల్ చైర్‌ని ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళు 100% వచ్చి వెంటనే హెల్ప్ చేస్తారంటే అది చాలా పెద్ద మిస్టేక్. ఆహ్, అది క్వెషన్ మార్క్ అనే అనుకోవచ్చు. నేను వచ్చినప్పుడు ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. లాస్ట్ టైమ్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మేము వేరే సర్వీస్ బుక్ చేసుకున్నాం. అదేంటి అని కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇలా ఒక పేరెంట్స్ వచ్చారు. వాళ్ళేంటంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ పిల్లలు యూఎస్ఏలోనే ఉంటారు. వాళ్ళు ఇలా వీల్ చైర్ యాక్సెస్ బుక్ చేశారు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ అంట వాళ్ళకి ఆల్రెడీ వీల్ చైర్ బుక్ చేశామని వాళ్ళ పిల్లలు చెప్పుంటారు కదా! వాళ్ళు వెంటనే వచ్చుంటారు అని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. మా ఫ్లైట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ఇక్కడ చికాగోకి డైరెక్ట్. సో, వాళ్ళు నాకు అక్కడ ఢిల్లీ ఫ్లైట్‌లో అక్కడ పరిచయం అయ్యారు. మేమిలా యూఎస్ఏ ఎళ్తున్నామంటే, మేము కూడా యూఎస్ఏ అని జెప్పేసి, సో, మేము ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాం అని జెప్పి చెప్పారు. సరే అని అక్కడ దిగిన తర్వాత మేము వేరే సర్వీస్ బుక్ చేసుకున్నాం కదా! సో, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే వీల్ చైర్ వాళ్ళొస్తారేమో అని జెప్పి. బట్ అక్కడ ఎవ్వరు గూడా పట్టించుకోరు. మనం వీల్ చైర్ బుక్ చేయగానే అది మన యొక్క ఏజ్‌ని బట్టి ఇలా నడవలేరు అది ఇది అని పెట్టుకున్నప్పుడు అది బుక్ అవుతది. కాకపోతే వాళ్ళు ఎంటనే వచ్చి అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారంటే అది చాలా పెద్ద క్వెషన్ మార్క్ అనే చెప్పొచ్చు. అందరూ అలానే ఉంటారంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్. అండ్ వాళ్ళొచ్చేది ఫస్ట్ టైము. అక్కడ ఎంత రష్‌గా కదా! అది చాలా వరకు కూడా ఏది కూడా అర్థం అవ్వదు. అసలు ఎటెళ్ళాలో తెలీదు. ఎటు చూడాలో తెలీదు. అక్కడ ఇంగ్లీష్ రాదు. అండ్ వాళ్ళకి ఏది కూడా అర్థం అవ్వదు. వాళ్ళకి చాలా ఇబ్బందయింది. వాళ్ళ యొక్క పిల్లలకు కాల్ చేస్తే అక్కడ ఉంటారు, ఆడ రండి అంటున్నారు. వాళ్ళెవరినైనా అడుగుతారు. ఈవెన్ ఎవరినైనా అడిగినా కూడా మాకు తెలీదని చెప్తారు. వాళ్ళేమి కూడా పెద్దగా పట్టించుకోరు. సో, అలాంటి టైంలో పేరెంట్స్‌కి చాలా వరకు ఇబ్బందవుతది. ఇంకా కొంతమందేంటంటే ఇద్దరొచ్చారనుకోండి. అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరొచ్చారనుకోండి. 2 వీల్ చైర్స్ బుక్ చేశారనుకోండి. అక్కడికొచ్చిన తర్వాత లేదు ఇప్పుడు ఓన్లీ ఒక్కటే ఖాళీగా ఉంది. అందుకోసమే ఒక్కటే వచ్చామని చెప్తారు. అదేంటి మేము బుక్ చేసాం గదా! అంటే అసలెవరు పట్టించుకోరక్కడ. అలా చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎన్నో సార్లు మా వాళ్ళకి, మా రిలేటివ్స్‌కే ఎన్నో సార్లు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది.
ఎస్పెషల్లీ ఇంత కనెక్టింగ్ ఫ్లైట్స్ కొంతమంది లండన్ నుంచి వస్తుంటారు. అండ్ దోహా ఇలా చాలా చోట్ల నుంచి వస్తుంటారు కదా! అక్కడ ఇంతవరకు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. చాలామంది పేరెంట్స్ కూడా. ఇక్కడుండి వాళ్ళ పిల్లలేంటి ఓన్లీ కూడా మేము బుక్ చేసాము వీల్ చైర్ వాడే వచ్చి చూసుకుంటాడు. మొత్తం వాడే చేస్తాడు. మీరసలు ఏమి చేయాల్సిందుండదు అని చెప్తారు. బట్ వాళ్ళకేంటి పాపం వాళ్ళు అదే నిజం అనుకోని నమ్మి అక్కడికొచ్చిన తర్వాత చాలామంది హ్యాండ్ ఇస్తారు. అసలు పట్టించుకోరు. అసలు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎటెళ్ళాలో తెలీదు. కొంతమందయితే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. మనకు తెలీదు కదా! ఎలా ఉంటదో. అక్కడికెళ్ళిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అవుతూ ఉంటది. వాళ్ళకి 24 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఉందని చెప్తారు. అలా ఇబ్బంది పడిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాను. బట్ ఏంటి అంటే ఇంకా సో, అన్నీ బుక్ చేసుకున్నాము అంటేనే అంతంత మాత్రం ఉంటది. అసలెలాంటిది బుక్ చేసుకోలేదు అంటే అంత ధైర్యంగా పేరెంట్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపియరు. అండ్ అంత ఈజీ కూడా కాదు. చాలా వరకు కష్టమవుతది వాళ్ళకి. అండ్ కొంతమందంటే ఒక 5 ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళు ఫస్ట్ టైమ్ అయినా కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తది. ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తది. అండ్ ఎటెళ్ళాలో తెలుస్తది. వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అదంతా ఉంటది. బట్ పేరెంట్స్‌కి ఏంటంటే వాళ్ళు నడవగలిగిన యాక్టివ్‌గా బట్ రిమైనింగ్ ఏది కూడా వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. అందుకోసం ఎక్కువ మంది ఈ వీల్ చైర్‌ని బుక్ చేసుకుంటారు. కొంతమంది అబ్యూజ్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ యూఎస్ఏకి ఇంతకుముందు వచ్చే ఉంటారు. యూఎస్ ఆర్ యూకే వాటెవర్ ఇట్ ఈస్. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. 2-3 టైమ్స్ వచ్చుంటారు. వాళ్ళు హ్యాపీగా నడవగలుగుతారు. వాళ్ళకి అన్నీ గూడా తెలుసు. అంటే ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. యూఎస్ఏకి రావడం అలవాటుంది. యాక్టివ్‌గానే ఉంటారు. బట్ అయినా కూడా వాళ్ళు గూడా బుకింగ్ చేసుకుంటారు. సో, అది అబ్యూజ్ అన్నట్లే. వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళకొస్తది కదా! అంటే ఎవరైతే సరిగ్గా లేరో వాళ్ళు హ్యాపీగా మంచిగా టిక్ టాక్ చేసుకొని మంచిగా కూర్చొని హ్యాపీగా పోతుంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు నడవగలరు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళకి ఆల్రెడీ యూఎస్ వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఓకే. ఇంకా అలా అలా కొంతమంది అబ్యూజ్ చేసేవాళ్ళున్నారు. బట్ చాలామందేంటంటే అవసరం కాబట్టి అని జెప్పి. అండ్ వీల్ చైర్ అవి కూడా అంటే మనం మనీ పే చేయాల్సిందే ఉంటదిలెండి గానీ చాలా తక్కువ ఉంటది. కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎంతైనా ఫ్రీ సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ లాగానే ఉంటది. నీకు టైంకొచ్చి అక్కడ నిల్చొని నీ కోసం ఆరా తీసి నువ్వెక్కడున్నావో కనుక్కొని నిన్ను అందులో ఎక్కించుకునే అంత అందరూ ఏముండరు. చాలా వరకు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది వీల్ చైర్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉన్నారు. అండ్ అక్కడ ఎవరు గూడా మనకు చెప్పేవాళ్ళు ఉండరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము వెయిట్ చేస్తున్నాము. మా వీల్ చైర్ సర్వీస్ నేను చెప్పా గదా! వాళ్ళు ఇండియన్స్ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పాపం ఏమి తెలియట్లేదు. జస్ట్ ఢిల్లీలో అక్కడ దిగారు. ఆ తర్వాత వీల్ చైర్ కోసం చూస్తున్నారు. నేను ఒక థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి. అవి గూడా మనం బుక్ చేసుకోవచ్చు. బట్ అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. మేమొచ్చేటప్పుడు ఏంటి అంటే నేను మా పిల్లలు మేమే వచ్చాం కాబట్టి మేము 3 మెంబర్స్‌మి వచ్చాము. సో, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. మా పిల్లలు జస్ట్ మంత్స్ పిల్లలు. సో, మేమేంటంటే థర్డ్ పార్టీ సర్వీస్ బుక్ చేసుకున్నాం. ఎయిర్‌లైన్స్ త్రూనే బుక్ చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. మాకు 22,000 పడింది. వాళ్ళేంటంటే మనకి ప్రతి వాళ్ళే వస్తారు. మొత్తం మన యొక్క ప్రాసెస్ అంతా చేపిస్తారు. మనకి కార్ట్ కావాలంటే కార్ట్ తీసుకొస్తారు. మనం ఫ్లైట్ దగ్గర వరకు తీసుకెళ్తారు. సో, అదంతా కూడా ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. బట్ అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. థర్డ్ పార్టీ సర్వీస్ కాబట్టి. బట్ అది చాలా వరకు హెల్ప్ అవుతది. అవి ఎంత హెల్ప్ అవుతాయంటే నువ్వు ఫ్లైట్ దిగక ముందు నుంచే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఫ్లైట్ దిగక ముందు కోసమే మీకోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఒక బోర్డ్ పట్టుకొని ఉంటారు. మీరు దిగినప్పటి నుంచి మీరు అన్ని రకాలుగా చేస్తారు. బట్ అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది కాబట్టి చాలామంది కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఎవరైనా చిన్న పిల్లలతో వస్తున్నారు కానియండి, లేకపోతే అలాంటి వాళ్ళకి అది చాలా వరకు హెల్ప్ అవుతది. ఓకే. ఇప్పుడు యూఎస్ఏలో ఉంటున్నారంటే 20,000 ఏం పెద్ద మ్యాటర్ కాదు అని నేను అనుకుంటాను. సో, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైనా వస్తున్నప్పుడు అలాంటివి బుక్ చేస్తే చాలా బెటర్. వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతది. బట్ ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఫ్రీ సర్వీసెసే. కాకపోతే మనం ఏంటంటే మనీ పెడితే తప్పకుండా మన కోసం వెయిట్ చేస్తారు అని చెప్పి మేమెప్పుడైనా గూడా ఆ సర్వీస్‌లో బుక్ చేసుకుంటాం. సో, అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా గూడా ఓకే. మనం రెగ్యులర్‌గా ట్రావెల్ చేయం గదా! ఎప్పుడో 5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి ఒకసారి ట్రావెల్ చేస్తాం కాబట్టి దెన్ ఓకే. అది పెద్ద మ్యాటర్ ఏమి కాదు. నేను థర్డ్ పార్టీ సర్వీస్ బుక్ చేసుకున్నాను గదా! వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. పాపం వీళ్ళేంటంటే వీళ్ళు కూడా వీల్ చైర్ వాళ్ళెవరైనా అలానే నిల్చుంటారేమో అని జెప్పి చూస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను. వీళ్ళకెవరైనా హెల్ప్ ఉంటారా? ఇలా వీళ్ళు బుక్ చేసుకున్నారంట. బట్ ఎవరు రాలేదు అంటే, మాకు తెలీదు అన్నారు వాళ్ళు. ఇంకేం జేస్తారు? వాళ్ళు నడవగలరు. అంటే మంచిగానే యాక్టివ్‌గానే ఉన్నారు. నడవగలరు. పాపం ఏమి కూడా తెలీదు వాళ్ళకి. ఇంకా అక్కడ ఇంగ్లీషు, ఆ హిందీ తెలీదు గదా! ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ. సో, వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళు గూడా చికాగోనే సేమ్ నా ఫ్లైటే. సో, మేము కూడా నీతో పాటే వస్తాము అని జెప్పారు. నాతో పాటే వచ్చారు. ఆ తర్వాత అక్కడ కార్ట్ ఒస్తది గదా! అంటే మనకి ఢిల్లీలో అక్కడి నుంచి చాలా దూరం ఉందన్నట్టు ఫ్లైట్‌కి. సో, అక్కడ కార్ట్ బుక్ చేసుకున్నాం మేమే. అదంతా కూడా సర్వీస్‌లోనే. ఆ 20,000 చేంజ్‌లోనే అదంతా కూడా ఇంక్లూడ్ అయింది. నేనేమనుకున్నానంటే మరి వీళ్ళని ఎక్కించుకుంటాడో లేదో అతను అంటే మేము బుక్ చేసుకున్నాం కదా! అని జెప్పేసి నేను జస్ట్ అడిగాను. సో, వీళ్ళని కూడా తీసుకెళ్తారా అంటే ఓకే అన్నారు వాళ్ళు. అంటే హిందీ లేండి. నేను తెలుగులో చెప్తున్నాను మీకు కానీ.
సో, ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ నాకు యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. ఎందుకంటే నేను ఇక్కడ బుక్ చేసుకోలే. ఆల్రెడీ మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం నా లగేజ్ దగ్గర అక్కడ ఆంటీ వాళ్ళు హెల్ప్ చేశారు. సో, అంటే ఇలా ఉంటది పాపం. ఆ రోజు వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు నడవగలరు గానీ మిగతాదేమి తెలుస్తది. వాళ్ళకి చాలా ఇబ్బందయ్యేది. ఆల్‌మోస్ట్ ఎయిర్‌పోర్ట్ యూఎస్ వచ్చే వాళ్ళకి తెలుసు కదా! ఎంత దూరం నడవాల్సిందుంటది. ఆల్‌మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ లోపలే నడవాల్సిందుంటది. పాపం అంత దూరం వాళ్ళు ఎలా నడిచేవాళ్ళు? సరే నడిచేదంటే ఓకే. నడుస్తారేమో లేండి కొంచెం యాక్టివ్‌గా ఉన్నారు కానీ రిమైనింగ్ ఆ గేట్ వరకెళ్ళడం, ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి ఇబ్బందయ్యేది. బట్ ఇలాంటివి చాలా కూడా ఉంటాయి. మనం ఏదో సర్వీస్ బుక్ చేసుకోగానే వెంటనే వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారనుకోలేం. అందుకోసమే యూఎస్ఏలో ఉన్న వాళ్ళు ఏదైనా బుక్ చేసేటప్పుడు కొంచెం మనీ అయినా కూడా కొంచెం ఒక 20,000 అలా చేంజ్ అయినా కూడా అలాంటి సర్వీసెస్‌ని బుక్ చేస్తే మీ యొక్క పేరెంట్స్‌కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతది. చాలామందేంటంటే వీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. చాలా సార్లు వచ్చారు. మేమెప్పుడు ఇదే బుక్ చేస్తున్నాం అంటారు. కొంతమంది ఇద్దరికి బుక్ చేసేసారనుకోండి. ఓన్లీ ఒకటే వీల్ చైర్ వస్తది. ఇంకొకటి నడవాల్సిందుంటది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అక్కడ ఎవ్వరిని అడగడానికి ఉండదు. వీళ్ళు ఫ్లైట్ లేట్ అవుతది అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళని చూసాను నేను. ఇంక అవన్నీ చెప్పలేనులెండి నేను కానీ వీడియో లెంత్ అవుతదని చెప్పేసి. సో, అబ్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ, బట్ చాలా మందికి అది హెల్ప్ అవుతది. ఎందుకంటే లోపల అదంతా కూడా తెలీదు కాబట్టి. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలామంది అంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి ఆ వీడియోస్ తీసి పెట్టి చూడండి ఎంతమంది వీల్ చైర్‌లలో కూర్చున్నారో, ఎంతమంది వీటిని అబ్యూజ్ చేస్తున్నారు. అండ్ అంటే వీళ్ళకసలు అవసరమా? అంత యాక్టివ్‌గా ఉన్న పీపుల్ గూడా వచ్చి వీల్ చైర్‌లలో కూర్చున్నారు అని జెప్పి. అది వాళ్ళు నడవలేక కాదు గానీ, లోపల ఉన్నటువంటి ప్రాసెస్ తెలీక. బట్ కొంతమంది తెలిసి గూడా చేసేవాళ్ళు చాలా మందున్నారులెండి. వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక 30% అని చెప్పాడు గదా! సో, అందులో వాళ్ళున్నారు. అంటే అన్నీ తెలిసినా, అంతా నడవగలిగినా గూడా ఉన్నవాళ్ళున్నారు. సో, ఏంటంటే ఎస్పెషల్లీ వేరే కంట్రీలలో బుక్ చేసుకునే వాళ్ళేంటంటే, కొంచెం మనీ ఎక్కువైనా కూడా మంచి సర్వీస్ ఏదైనా ఉంటే బుక్ చేయండి మీ పేరెంట్స్‌కి. అది చాలా వరకు హెల్ప్ అవుతది. లేదు అంటే ఇంకా కొన్ని సార్లు జరగకపోయినా కూడా కొన్ని సార్లు ఇబ్బంది పడేవాళ్ళున్నారు. చాలా వరకు కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇబ్బంది పడతారు. అవి ఇంకా చాలా పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్స్ ఇప్పుడు లండన్ రావచ్చు, దోహా ఇలాంటివి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అట్లా బుక్ చేసుకుంటారు. అందులో తప్పేం లేదులెండి. కానీ ఇంకా కొంతమందికేంటంటే అది నచ్చట్ల. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.